గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు గోల్డ్ని ఎలా కొనాలో. సాధారణంగా మనము ఏదైనా ఒక గోల్డ్ షాప్కి వెళ్ళేసి మనకు కావాల్సినటువంటి గోల్డ్ని గ్రామ్స్లో కొంటాం. సో దానివల్ల ఉదాహరణకి ఒక 100 గ్రామ్స్ గోల్డ్ కొనాలి అంటే ఆ రోజు ఉన్న ప్రైస్కి 10 to 15% ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ పే చేసి మరియు 1% ఎక్స్ట్రా వ్యాట్ని పే చేయాలి. అంటే దాదాపుగా 11 నుంచి 16-17% వరకు మనం ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. సో మనకు ఎప్పుడైనా గోల్డ్ తక్కువ అని అనిపించినప్పుడు షాప్కి వెళ్ళి గోల్డ్ కొనాలి అంటే మనము 11 to 16-17% ఎక్స్ట్రా డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. అది కొనుక్కొని వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకోవడం వల్ల దొంగల భయం కానీ లేదంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు. అలా ఇన్వెస్ట్మెంట్ అలా దాచిపెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ గోల్డ్ ట్రేడెడ్ మీరు కొన్న గోల్డ్ని అమ్మాలి అనుకుంటే దాన్ని మీరు బంగారు షాప్కి తీసుకెళ్తే వాళ్ళు యాక్చువల్ ప్రైస్ నెట్ వాల్యూ అంటే ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో అంత డబ్బులతోనే మీకు ఇస్తారు. అనగా మీరు కొన్న రోజు ఉన్నటువంటి డబ్బులు మీరు అమ్మేటప్పుడు ఉన్న డబ్బులు ఒకే ప్రైస్ ఉంది అని అనుకుంటే మీకు ఆ 11 నుంచి 16-17% పెట్టినటువంటి ఎక్స్ట్రా డబ్బులు వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అన్న డబ్బులు మీకు రావు. దాన్ని తీసేసి తరుగును తీసేసి మీకు కేవలం మీరెంత అయితే ఆ రోజు ఎంతైతే ప్రైస్ ఉందో అంత డబ్బులే ఇస్తారు. అలా మనం లెక్కేసుకున్నప్పుడు మనం పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ లాభం మనకు వస్తుంది. అంటే మనకు 15 దాదాపుగా 15% నష్టపోవాల్సి ఉంటుంది. సో దాన్ని మనము హౌ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అని మనం ఒకసారి ఏమైనా ఉన్నాయా స్టాక్ మార్కెట్లో అని చూసుకోవాలనుకుంటే మనకు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనేటివి ఉన్నాయి. దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీరు moneycontrol.com అప్లికేషన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అనే ఆప్షన్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో చూస్తే చాలా ఉన్నాయి. లర్న్, ఈక్వాలిటీ, బై, టూల్స్, ఇంటరాక్ట్, ఈటీఎఫ్స్. సో మీరు ఈటీఎఫ్ని క్లిక్ చేయాలి. ఈటీఎఫ్ క్లిక్ చేసిన తర్వాత Ctrl+F గోల్డ్ అని ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఉన్నటువంటి గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అన్ని కనిపిస్తాయి. సో ఇది ఎలా వర్క్ అవుతుంది. ఉదాహరణకి ఈరోజు గోల్డ్ ప్రైజు 2551 రూపాయి ఉంది అనుకుంటే దీన్ని మీరు ఈరోజు స్టాక్ ఎలా కొంటారో అలా కొనుక్కొని మీ డీమ్యాట్ అకౌంట్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రైజు 3000 రూపాయలు వెళ్ళిందని అనుకుంటే విత్ ఇన్ ఏ మంత్ ఆర్ విత్ ఇన్ ఏ ఇయర్ ఆర్ 2 years లోపు మీరు 3000 రూపాయలకు అమ్మేసుకోవచ్చు. సో దానివల్ల మీకు 450 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. దీనివల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి మీ డీమ్యాట్ అకౌంట్లో ఉంటాయి కాబట్టి ఎవరు దొంగలించడం కానీ ఎక్స్ట్రా మేకింగ్ ఛార్జెస్ పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇది ఎవరికి సూట్ అవుతుందంటే ఎవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వాళ్ళు, లేదా ఎవరైనా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకు కానీ లేదా ఇంట్లో వాళ్ళకి కానీ 5 లేదా 6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల తర్వాత బంగారు కొనాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచే కొని పెట్టుకోకుండా ఫిజికల్ గోల్డ్ సో పేపర్ ఫార్మేట్లో కొని పెట్టుకుంటే ఒకవేళ రేపు 5 సంవత్సరాల తర్వాత 4000 రూపాయలు 1 గ్రాము బంగారం ఉన్నప్పటికీ ఇక్కడ ఎంతైతే పెరుగుతుందో అంత డబ్బుల్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ అంతా ఇక్కడ అంతా క్యాష్ సెటిల్మెంటే అవుతుంది. అంటే మీరు ఈరోజు కొన్నప్పుడు మీకు 2551 రూపాయలతో కొంటారు. ఎగ్జాంపుల్ ఈ కేసులో కొంటారు. ఆ ప్రైస్తోనే మీ అకౌంట్లో వచ్చి మీరు ఎన్ని యూనిట్లు అయితే కొంటారో అన్ని యూనిట్లు గోల్డ్ మీ డిమాట్ అకౌంట్లో ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ 4000కు వెళ్ళింది అనుకుంటే మీరు మళ్ళీ సెల్ చేస్తారు. సెల్ చేసినప్పుడు మీ అకౌంట్లో 4000 రూపాయలు పడుతుంది. మీరు అప్పుడు కావాలంటే ఆ 4000 రూపాయలు తీసుకెళ్ళేసి ఫిజికల్ గోల్డ్ను కొనుక్కోవచ్చు. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి తక్కువ మేకింగ్ ఛార్జెస్ అంటే ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ లేకుండా మనకు ప్రాఫిట్ వస్తుంది. నేను మీకు ఒక కాంట్రాక్ట్ నోట్స్ చూపిస్తాను. సో ఇది ఒకప్పుడు కొన్నటువంటి కాంట్రాక్ట్ నోటు. సో దీన్ని ఇలాగే మనము గోల్డ్ ట్రేడెడ్ ఫండ్లను కొనుక్కోవచ్చు.
దీని పేరు వచ్చి సెక్యూరిటీ నేమ్ వచ్చేసి SBI MF SBI గోల్డ్ ETF S. సో ఆ రోజు ప్రైజు 2589 రూపాయల .35కి కొన్నాము. 10 3 టైమ్స్ కొనేసి మళ్ళీ 3 టైమ్స్ 10 అమ్మేశాను. ఇలా మనం ఇంట్రాడే అంటే సేమ్ డేలోనే గోల్డ్ ఎక్స్చేంజ్ అయిన గోల్డ్ ప్రైస్ డిఫర్ అయినప్పుడు మనం కొని అమ్మేసుకోవచ్చు. సో దీనికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఎలాంటి STT పే చేయక్కర్లేదు. SBI గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్కి ఎలాంటి STT పే చేయక్కర్లేదు. కేవలం బ్రోకరేజ్ పే చేస్తే చాలు. బ్రోకరేజీ దాదాపుగా 5 నుంచి 10 రూపాయలు ఉంటుంది ఒక 10 యూనిట్స్ గల. సో దానివల్ల మనకి తక్కువ మనం పెట్టాల్సిన పెట్టుబడి తక్కువగా అవుతుంది, రాబడి వచ్చినప్పుడు ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎవరికైతే ఇమ్మీడియట్గా ఫిజికల్ గోల్డ్ అవసరం లేదు వాళ్ళకు చాలా ఉపయోగకరం. మరియు స్టాక్ మార్కెట్లలో కూడా గోల్డ్ని కొని అమ్మేయచ్చు. అది పూర్తిగా క్యాష్ మార్కెట్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.